హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మధు వైజాగ్. గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గైస్ ఈరోజు పంచమి కదా, అందుకని చెప్పి స్వామివారిని దర్శనం చేసుకుందాను సింహాచలం వచ్చాను. అయితే కొంచెం చాలా డిసప్పాయింటింగ్, కొంచెం కాదు చాలా డిసప్పాయింటింగ్ ఏంటనేది మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే పైకి వెళ్ళాను కదా, చాలా రష్ ఉంది. కిందనే దర్శనం చేసుకున్నాను. ఇంకా తులసిమాలతో స్వామివారికి తులసిమాలని పైన పెట్టి, ఇంకా కొబ్బరికాయ అరటిపళ్ళు అన్నీ కూడా పాదాల దగ్గర పెట్టి నేను కరెక్ట్గా అగరొత్తులన్నీ వెలిగించి ఇంకా స్వామివారి పాదాలకి ఇలా దండం పెట్టుకున్నప్పుడు కరెక్ట్గా నా చేతిలో తులసిమాల నా చేతిలో పడిందనమాట. అది కూడా నేను పెట్టింది కాకుండా పక్కన పడింది. అది ఏ విధంగా పడినా సరే మనం అల్ప సంతోషం కదా, చిన్నదానికి చాలా సంతోషపడిపోతాం. సో అది రాగానే కొంచెం హ్యాపీగా అనిపించింది. అది తీసి కవర్లో పెట్టుకున్నాను. ఇంకా కిందనే తలనీళ్ళని ఇచ్చిన వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళకుండా ఇంకా కిందనే దర్శనం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎందుకంత రష్ ఆ రోజు అంటే పంచమి రోజు చాలా పెళ్ళిళ్ళు ఫిక్స్ అయ్యాయి అనమాట. కొన్ని లక్షల పెళ్ళిళ్ళు అయితే ఫిక్స్ అయ్యాయంట. ఇంకా సింహాచలంలో చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా, అందుకే చాలా రష్ ఉంది. ఇంకా టైం టేకింగ్ ఎక్కువైపోద్దని చెప్పేసి ఇంకా మేము కిందనే చేసుకున్నాం. ఇంకా ఈరోజు వ్యాలంటైన్స్ డే కూడా, సో అందుకని మా వారికి కాల్ చేస్తే ఇంకా మా ప్రేమ గుర్తులు మా పిల్లలే కదా, మా పిల్లలకి ఏమైనా ఇవ్వాలి గిఫ్ట్ అని చెప్పేసి మేము మాట్లాడుకుని, సరే అయితే ఏదైనా గోల్డ్ డ్రింక్ కొందాం అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని అక్కడ నుంచి నేను జ్యువెలరీ షాప్కి అని చెప్పేసి బయలుదేరాను. మంచుకొండ జ్యువెలరీస్కి వెళ్ళాను అనమాట. యాక్చువల్గా అయితే నేను వైభవ్ స్క్వేర్కి వెళ్తాను అనమాట, కంకటాల వైభవ్కి. నా దగ్గర లో బడ్జెట్ ఉండడం వలన నా బడ్జెట్ ప్లాన్ ప్రకారం నేను ఇక్కడికి వచ్చాను. అంటే ఈ షాపులన్నీ పెద్ద పెద్దవన్నీ రాకముందు ఇది బాగా ఫేమస్ అయిన షాప్ అనమాట. మంచుకొండ జ్యువెలర్స్ అంటే ఎవరికి తెలియకుండా ఉండదు. సో అందుకనేసి నాకున్న బడ్జెట్లో ఇద్దరికి తీసుకోవాలి, నాకు మనీ సరిపోవేమో అని చెప్పి ఆ బడ్జెట్లో ఇద్దరికి తీసుకోవాలని చెప్పి మా బాబుకి సిల్వర్ రింగ్ తీసుకున్నాను. ఫుల్ స్టోన్స్ వచ్చి చాలా బాగుంది, మధ్యలో శివుడి రూపం ఉన్నట్టు ఉంది. మా పాపకి మాత్రం గోల్డ్ 2 హార్ట్స్ వచ్చినవి తీసుకున్నాను. సో ఇందులో ఎలాంటి పార్షియాలిటీ లేదనమాట. ఎందుకంటే మన పాప ఎప్పుడు మ్యారేజ్ అయ్యే వరకు మన దగ్గర ఉంటుంది, బాగా చూసుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతో ఉంది. ఇంకా మా బాబుకి చెప్పొచ్చు, మా బాబు ఎప్పుడు మాతోనే ఉంటాడు కదా, ఆ నమ్మకంతో తర్వాత అయినా కొనొచ్చు అని చెప్పేసి నేను ఆ బడ్జెట్లో అలా ప్లాన్ చేశాను. ఇంకా అక్కడ నుంచి సిఎంఆర్ సెంటర్కి వెళ్దామని చెప్పేసి ఇక్కడ బాగా అంటే కొంచెం బేరం కూడా బాగానే ఇచ్చారు. సో అక్కడ నుంచి సిఎంఆర్ సెంటర్కి వెళ్ళిపోయాను. మా వారు వ్యాలంటైన్స్ డే బిఫోర్గానే, అంటే ప్రతి ఇయర్ ఇస్తారని కదా, ఈ ఇయర్ ఏమో నాకు 15 Pro Max దుబాయ్ నుంచి రప్పించారు. ఇదైతే 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్. ఇది ప్లేటెడ్ కాదు, ప్యూర్ గోల్డే అనమాట. బ్యాక్ సైడ్ అంతా ప్లేటెడ్ కాదు, ప్యూర్ గోల్డ్. దీని ప్రైస్ అయితే చెప్పొచ్చో లేదో నాకు తెలీదు. సో ఈ ఫోటో మీరు స్కాన్ చేస్తే దీని ప్రైస్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో చాలా సంతోషం అనిపించింది, చాలా హ్యాపీ. ఎందుకంటే ఇది మీకు చూపించాలని ఇంకా అక్కడ అలా ఓపెన్ చేశాను అనమాట. ఇంకా ఆ రోజు వెజ్ డే కదా అని చెప్పేసి ఇంకా లంచ్కి వెళ్ళిపోయాం. అక్కడ బనానా లీఫ్ అని కొత్తగా ఒక రెస్టారెంట్ పెట్టారు. అది బ్రాహ్మణ భోజనంలాగా చాలా కమ్మగా ఉందన్నమాట. సో చాలా బాగుంది. అంటే ఇంగువతో చేసిన ఐటమ్స్ అన్నీ కూడా, పచ్చళ్ళు కూడా అంతా చాలా బాగున్నాయి. ఇంకా అక్కడ అలా ఉండి 2-3 ఫొటోస్ అలా తీసుకొని, వీడియోస్ తీసుకొని అక్కడ నుంచి ఇంకా జగదంబ సెంటర్కి అయితే బయలుదేరిపోయాము. ఇంకా అక్కడ ఏ మూవీస్ ఉన్నాయని చూస్తే మన జగదంబ సెంటర్లో రమాదేవిలోనేమో ఏంటి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అని చెప్పి ఒక మూవీ ఉంది. అందులో సాంగ్ చాలా బాగుంటుంది. ఆ సాంగ్ కోసం అని చెప్పి ఇంకా మూవీకి వెళ్ళిపోయాం అనమాట. గైస్ వ్యాలంటైన్స్ డేకి నేను పిల్లలకి సపోర్ట్ చేస్తున్నానని మీరు అనుకోవచ్చు. సపోర్ట్ చేయడం కాదండి. ఎందుకంటే నేను మా జనవరి 1 కానీ బర్త్డేస్కైనా ఏదైనా చిన్న సెలబ్రేషన్ అయితే మేము పిల్లలతో చేసుకుంటాం అనమాట. సో ఇది కూడా అలాగనే చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం చూపించలేని ప్రేమ పక్క వాళ్ళు చూపిస్తే వాళ్ళ పిల్లలు ఈ ఏజ్లో అట్రాక్ట్ అయిపోతారు అనమాట. మన పిల్లల్ని మన దగ్గరే పెట్టుకొని మనమే కొంచెం వాళ్ళని బాగా మోటివేట్ చేసుకొని ఆ ప్రేమ మనమే చూపిస్తే పిల్లలకు కూడా అర్థమవుతుంది కదా. సో అందుకని చెప్పి ఇంకా సాయంత్రం కేక్ తీసుకొని బీచ్కి అయితే వెళ్ళిపోయాం. మా ఆంటీ వాళ్ళ అబ్బాయి, అలాగే మా అక్క వాళ్ళ పాప, వాళ్ళ అబ్బాయి కూడా వచ్చారు. అందరూ కలిపి హ్యాపీగా ఇంకా ఎంజాయ్ చేసాం. పాపకి రింగ్ పెట్టాం. మా పాప అయితే పెద్దగా షాక్ అవ్వలేదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మా పాపకి ఇచ్చా. సో మా బాబు అయితే కొంచెం షాక్ అయ్యాడు, ఎందుకంటే సిల్వర్ రింగ్ నాకా అన్నట్టు. మా పాపకు చాలా రింగ్స్ ఉన్నాయి. యాక్చువల్గా వాడు వేనికి ఈ చిన్న చిన్న సరిపోవు అనమాట, అందుకే సిల్వర్ రింగ్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా సో ఇంక ఇక్కడ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత
అసలు డిసప్పాయింటింగ్ ఏంటంటే వీడియో ఎప్పుడు కూడా ఫోన్ రివర్స్లో పెట్టి తీయాలి కదా, వీడియోస్ అన్నీ కూడా పిల్లలకి తెలియక క్రాస్గా పెట్టి తీసేస్తే అన్ని స్కోప్లో వచ్చేసాయి అనమాట. నేను ఇంత నీట్గా అన్నీ ప్లాన్ చేస్తే మొత్తం ఇంకా డిసప్పాయింటింగ్ నాకు. సరే ఇంకా కేక్ కటింగ్ అయింది. అక్కడ నుంచి జైల్ రోడ్ దగ్గర ఉండే స్ట్రీట్ ఫుడ్ ఉంటుందన్నమాట, అది బాగా ఫేమస్ కదా. ఇంకా ఫొటోస్ అవన్నీ తీసుకొని అక్కడికి స్టార్ట్ అయిపోయి ఏదో డిన్నర్ అది చేసామన్నమాట. డిన్నర్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళు వస్తే, అక్కడ ఒక సిస్టర్ వాళ్ళు వస్తే వాళ్ళ డాగ్ అక్కడికి ఉంది అనమాట. బాగుంది, చాలా బాగుంటుంది. ఆ డాగ్తో అలా స్పెండ్ చేసాం గైస్. ఉన్న దాంట్లో చాలా చూపించేసాను మీకు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు.